డ్రగ్స్ నుంచి రాష్ట్రాన్ని కాపాడటం మనందరి బాధ్యత అన్నారు సీఎం రేవంత్. మాదక ద్రవ్యాల వాడకం, సరఫరాను ఉక్కుపాదంతో అణిచివేస్తామని చెప్పారు. ఇకపై స్కూల్, కాలేజీల్లో డ్రగ్స్ దొరికితే ఆ యాజమాన్యాలపై కూడా కేసులు పెడతామని వార్నింగ్ ఇచ్చారు. నార్కోటిక్స్ బ్యూరోను ఇకపై ఈగల్ గా పేరు మారుస్తున్నామన్నారు ముఖ్యమంత్రి. రాష్ట్రంలో డ్రగ్స్ కట్టడికి మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాలేజీలు, స్కూళ్లలో డ్రగ్స్ దొరికితే యాజమాన్యాలపై కూడా కేసులు పెడతామని హెచ్చరించారు సీఎం. డ్రగ్స్ కట్టడిలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన డ్రగ్స్ నివారణ, అక్రమ రవాణా కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యారు. ప్రతి కాలేజ్, స్కూళ్లలో సైకాలజీ టీచర్లను తప్పనిసరిగా నియమించుకోవాలని ఆదేశించారు. పిల్లల వ్యవహారంలో మార్పులు గమనించాల్సిన బాధ్యత టీచర్లదేనని చెప్పారు సీఎం. త్వరలో పాఠశాల, కాలేజీల యాజమాన్యంతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు ముఖ్యమంత్రి. వాళ్ళ స్కూళ్ళకు, వాళ్ళ కాలేజీలకు పంపిస్తే లక్షలాది రూపాయల ఫీజులు కడితే వాళ్ళను పర్యవేక్షించకుండా, బాధ్యత తీసుకోకుండా ఫీజులు తీసుకుంటాం కానీ బాధ్యత తీసుకోము అంటే కుదరదు. ఖచ్చితంగా ఆ స్కూలు, కాలేజీ యాజమాన్యాలు కూడా బాధ్యత తీసుకోవాలి. మీరు ఎట్లయితే సైన్స్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ చెప్పడానికి టీచర్లను పెట్టుకుంటున్నారో, పిల్లల బిహేవియరల్ చేంజెస్ను కూడా గమనించడానికి చైల్డ్ సైకాలజీ అవగాహన ఉన్న వాళ్ళని కూడా ప్రొఫెషనల్స్ను మీ కాలేజీల్లో, స్కూళ్ళల్లో పెట్టుకోండి. పిల్లల ప్రవర్తనలో మార్పు గమనించాలి. ఉద్యమాల గడ్డ మత్తుకు బానిసవ్వడం బాధాకరమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. డ్రగ్స్ అనే ఆలోచన చేస్తే వెన్ను విరుస్తామని గతంలోనే చెప్పామని గుర్తు చేశారు. యువత మత్తుకు బానిసైతే దేశం మనుగడ కష్టమని చెప్పారు. యువతను సరైన మార్గంలో పెట్టేందుకే స్పోర్ట్స్ పాలసీ తెచ్చామని తెలిపారు. నో డ్రగ్స్ అనే కార్యక్రమానికి మీరే వారధులన్నారు ముఖ్యమంత్రి. 15 సంవత్సరాలు పైబడి 40 సంవత్సరాల లోపల ఉన్న యువత 68%. 140 కోట్ల జనాభాలో 68% యువత ఉన్న దేశం ప్రపంచంలో ఏకైక దేశం భారతదేశం. ఈ భారతదేశం ఒలింపిక్స్లో ఒక గోల్డ్ మెడల్ సాధించలేదు అని అంటే మనందరం ఆలోచన చేసి ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాలి. కిరాణం కొట్టుల్లో చాక్లెట్లే కాదు, గంజాయి చాక్లెట్లు అమ్మే సంస్కృతి స్లోగా తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. ఒకనాడు ఉద్యమాల గడ్డ అయిన తెలంగాణ ఈరోజు గంజాయికి వేదిక కాకూడదనేదే నా ఆలోచన, నా విధానం. నార్కోటిక్ బ్యూరోను ఇకపై ఈగల్ అని పిలుస్తామన్నారు రేవంత్ రెడ్డి. గంజాయిని గుర్తించేలా ఈగల్ కు శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. స్పోర్ట్స్ లో రాణించిన వాళ్లకు కూడా ప్రభుత్వ ఉద్యోగం, రాజకీయాల్లో అవకాశాలు ఇస్తామన్నారు. ఈగల్ అంటే ఎలీట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్స్ లా ఎన్ఫోర్స్మెంట్. ఈ రోజు నుంచి ఈ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. ఈ గద్ద మీరు ఎక్కడ గంజాయి పండించినా కనిపెడుతుంది. తెలంగాణలో ఉండే 1,50,00,000 ఎకరాల వ్యవసాయ భూముల్లో ఎక్కడైనా గంజాయి మొక్క మొలిస్తే కూడా ఈ డిపార్ట్మెంట్ గుర్తుపడుతుంది. రైజింగ్ తెలంగాణ కోసం సీఎం రేవంత్ రెడ్డి కష్టపడుతున్నారన్నారు రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్. యువత సరైన మార్గంలో నడవాలని చెప్పారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. మా ముఖ్యమంత్రి వర్యులు ఎప్పుడు కూడా అంటాడు, ఫిట్నెస్గా ఉండాలి, మంచి ఆలోచనతో ముందుకెళ్ళాలి, మన తెలంగాణ రాష్ట్రాన్ని రేజింగ్ స్టార్గా తీసుకెళ్లాలనేటువంటి మా ముఖ్యమంత్రి యొక్క ఆలోచన విధానాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరం కూడా ఈరోజు యూత్ అంతా పెద్ద ఎత్తున రావడం జరిగింది. చాలా సంతోషం. మా ముఖ్యమంత్రి వర్యులు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ డ్రగ్స్ ను అరికడతామని ప్రతి వ్యక్తి ప్రమాణం చేయాలన్నారు నిర్మాత, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు. డ్రగ్స్ తీసుకునే నటులను సినీ ఇండస్ట్రీ నుంచి బహిష్కరిస్తామని చెప్పారు. నార్కోటిక్ టెర్రరిజం ఇప్పుడు దేశంలో అతిపెద్ద సమస్య అని అన్నారు నటుడు విజయ్ దేవరకొండ. స్కూళ్లలోనూ డ్రగ్స్ వాడకం పెరగడం బాధాకరమన్నారు నటుడు రామ్ చరణ్. మన ఫ్రెండ్స్, ఫ్యామిలీని మనమే రక్షించుకుందామని పిలుపునిచ్చారు. నేను ఓట్ తీసుకుంటున్నాను. నేను కానీ, నా కుటుంబ సభ్యులు కానీ, నా స్నేహితులు కానీ, నాకు తెలిసిన వారు ఎవరు కానీ డ్రగ్స్ తీసుకోకుండా నేను చేయగలుగుతాను. అలాగే నాలాగే మీరు అందరు ఓట్ తీసుకుంటే ప్రతి కుటుంబంలో, మన తెలంగాణ రాష్ట్రం మొత్తం డ్రగ్స్ లేకుండా చేయగలుగుతాం. ఇలాంటి అవేర్నెస్ మనకి ఈరోజు అవసరం. ఈ మధ్య తెలంగాణ ఎఫ్డీసీ నుంచి తెలుగు చలనచిత్రం కూడా నేను కోరుకునేది ఒకటే, అలాంటి ఫిలిం ఇండస్ట్రీలో ఎలాంటిదైనా జరిగిందని తెలిస్తే వాళ్ళని నిర్మూలించినప్పుడు, వాళ్ళని నిషేధించినప్పుడు సొసైటీకి, సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఒక మెసేజ్ వెళ్తుంది. తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా చేయడానికి ప్రమాణం చేయించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇటు సురేష్ పానీ తీసిన యాంటీ డ్రగ్స్ షార్ట్ ఫిల్మ్ ను సీఎం రేవంత్ రెడ్డి రిలీజ్ చేశారు. సే నో టు డ్రగ్స్ పేరుతో తీసిన ఈ షార్ట్ ఫిల్మ్ పలువురిని ఆకట్టుకుంది. నల్గొండ గద్దర్ రాసిన పాటను సీఎం రిలీజ్ చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు పెండింగ్ లో ఉన్న 180 కోట్ల మెడికల్ రియంబర్స్మెంట్ రిలీజ్ చేసింది ప్రభుత్వం. గత ప్రభుత్వం బాకీ పెట్టినవన్నీ క్లియర్ చేశామన్నారు భట్టి. ట్యాపింగ్ చేసిన కేసీఆర్ పై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు మినిస్టర్ వివేక్ వెంకటస్వామి. ఉమ్మడి ఆదిలాబాద్ రివ్యూ మీటింగ్ లో పాల్గొన్నారు ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి. ఆదివాసీలకి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పారు. భవిష్యత్ బాగుండాలంటే యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని చెప్పారు మంత్రులు. ఉద్యోగులు పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. 26,519 మందికి సంబంధించిన మెడికల్ రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేసింది. గత ప్రభుత్వంలోని పెండింగ్ బిల్లులను కూడా క్లియర్ చేసినట్టు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. మెడికల్ రియంబర్స్మెంట్ కు సంబంధించిన 180 కోట్లు ఒకేసారి విడుదల చేశామన్నారు. 2023 మార్చి 4 నుంచి జూన్ 20, 2025 వరకు పెండింగ్ లో ఉన్న మెడికల్ బిల్లులన్నీ క్లియర్ చేసింది సర్కార్. దుబ్బాక మునుగోడు ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించినందుకు తన ఫోన్ ట్యాప్ చేశారన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఫోన్ ట్యాపింగ్ చేయించిన కేసీఆర్ పై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. గతంలో అమర్ సింగ్ ఫోన్ ట్యాపింగ్ ను సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించిందని గుర్తు చేశారు. సిట్ అధికారులు పిలిస్తే ట్యాపింగ్ పై విచారణకు హాజరవుతానన్నారు మంత్రి వివేక్. దుబ్బాక్ బై ఎలక్షన్ అయినా కానీ, హుజురాబాద్ బై ఎలక్షన్ అయినా కానీ, మునుగోడు బై ఎలక్షన్ అయినా కానీ, జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో అన్ని చోట్ల కూడా కీలకమైన పాత్ర వేయడం జరిగింది టీఆర్ఎస్ పార్టీని ఓడించడానికి. ఇవన్నీ చూసుకున్న తర్వాత ఆ రోజులలో కేసీఆర్ నా ఫోన్ ట్యాపింగ్ చేయాలని చెప్పి చాలా ప్రయత్నం చేసినాడు. ప్రయత్నం కాదు, చేసినాడు. ఎందుకంటే నాకు ఒక 4-5 సార్లు యాపిల్ ఫోన్ నుంచి నాకు ఒక మెసేజ్ వచ్చింది, డేంజర్ అలర్ట్, స్టేట్ టెర్రరిజం. ఆరోగ్యశ్రీ కోసం ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 900 కోట్లను ఖర్చు చేసిందన్నారు కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిపై ఇన్ఛార్జి మినిస్టర్ జూపల్లితో కలిసి అధికారులతో రివ్యూ నిర్వహించారు. జిల్లాలో ఆదివాసీ సమస్యలు పరిష్కరిస్తామన్నారు వివేక్. ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. పేదలకు వైద్యం, విద్య భారం కావద్దనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మిస్తుందని గుర్తు చేశారు వివేక్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 900 కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూట్ చేసినారంటే ప్రభుత్వము పేద ప్రజలకి వైద్యంలో ఎక్కడ కూడా ఎక్కువ ఖర్చు ఉండొద్దని చెప్పి ఒక మంచి స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తుంది. అలాగే విద్యలో కూడా, విద్యారంగంలో కూడా చాలామంది ప్రజలు ఎక్కువ ఖర్చు పెట్టుకుంటున్నారు. ఈ విద్యారంగంలో సుమారు 100 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ 200 కోట్లతో ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే కేవలము బీద ప్రజలకు వీళ్ళందరికీ కూడా మంచి విద్య కల్పించాలని చెప్పి ప్రభుత్వ పథకాలు అమలు చేయడానికి జిల్లా కలెక్టర్లే వెన్నెముక అన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ప్రభుత్వాలు చట్టాలు చేసినా అమలు చేసేది మాత్రం జిల్లా కలెక్టర్లు, అధికారులే అన్నారు. సంక్షేమ పథకాల అమలులో అక్కడక్కడ లోపాలున్నాయని చెప్పారు. భూ సమస్యలు పరిష్కరించడానికే భూభారతి చట్టం తీసుకొచ్చామన్నారు. ఓవైపు అభివృద్ధి కొనసాగిస్తూనే మరోవైపు సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందిస్తున్నామన్నారు మంత్రి జూపల్లి. ఇంతమందికి అది గ్యాస్ సబ్సిడీ అయినా, అట్లాగే గృహజ్యోతి కింద 200 కరెంట్ యూనిట్ అయినా, ఒక గ్రామం మొత్తం తిరగాలి అంటే ఎక్కడ కూడా డాటా మిస్ కావడానికి స్కోపే ఉండదు. సో అది కానంటే నెక్స్ట్ సూపర్వైజర్ ఆఫీసర్ ఒకసారి ఓవరాల్గా చెప్పాలా. సెకండ్ టైం యూ పుట్ ఇట్ ఇన్ రైటింగ్. భవిష్యత్తు బాగుండాలంటే మాదక ద్రవ్యాల జోలికి వెళ్లొద్దన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ జిల్లా పోలీస్ శాఖ, సంక్షేమ శాఖ చేపట్టిన మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవంలో పాల్గొన్నారు కోమటిరెడ్డి. విద్యార్థులు స్కిల్స్ పెంచుకునేందుకు నల్గొండలో 34 కోట్లతో స్కిల్ సెంటర్ నిర్మిస్తున్నామన్నారు. విద్యార్థులు చదువు, స్పోర్ట్స్, యోగపై దృష్టి పెట్టాలని సూచించారు మంత్రి. నల్గొండలో కూడా ఇక్కడ 34 కోట్లతో మీరు ఐటీఐ కానీ, డిగ్రీ కానీ, పాలిటెక్నిక్ చేసిన తర్వాత స్కిల్లెస్ హెల్ప్ చేయడానికి ఒక సెంటర్ని కూడా మన ఐటీఐ క్యాంపస్లో మన మైక్రోసాఫ్ట్ వారితో కట్టడం జరిగిన త్వరలోనే ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా దాన్ని కూడా ప్రారంభించుకుంటున్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దినోత్సవాన్ని నిర్వహించారు. యాంటీ డ్రగ్ డే సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీగా అవగాహన ర్యాలీలు జరిపారు. ములుగు జిల్లా కేంద్రంలోని తంగేడు మైదానంలో జరిగిన అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు సీతక్క. తంగేడు మైదానం నుంచి పోలీసులు యువతతో కలిసి ర్యాలీలో కలిసి నడిచారు. డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా చేయాలని
డ్రగ్స్ రహితంగా, డ్రగ్స్ అనేది మన రాష్ట్రంలో మన దేశంలో ఉండకూడదనే లక్ష్యంతో ఇక్కడ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. కాబట్టి విద్యార్థులకు తెలియజేసేది, యువకులకు ముఖ్యంగా అట్రాక్టెడ్గా ఉంటుంది మత్తు అనేది కొంతమందికి, కానీ తన జీవితమే నాశనం చేస్తుంది. ఆరోగ్య శాఖలో కొలువుల జాతర మొదలు కానుంది. 3 వేర్వేరు నోటిఫికేషన్లు ఇచ్చేందుకు వైద్య ఆరోగ్య శాఖ సిద్ధమైంది. 2 రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. గత 17 నెలల్లో 8,000 కొలువులు భర్తీ చేసిన వైద్య శాఖ అసిస్టెంట్ ప్రొఫెసర్, డెంటల్ అసిస్టెంట్ సర్జన్స్, స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టులను భర్తీకి చర్యలు చేపట్టింది. పార్టీ గీత దాటిన వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పు అని హెచ్చరించింది కాంగ్రెస్. ఎంపీ మల్లు రవి అధ్యక్షతన జరిగిన డిసిప్లినరీ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జిల్లాల్లో అంతర్గత కుమ్ములాటలు, వచ్చిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించిన కమిటీ ఈ నెల 28న ఏం చర్యలు తీసుకోవాలో ఖరారు చేయనుంది. గత బీఆర్ఎస్ పాలనను తీవ్రంగా తప్పుబట్టిన నేతలు కేసీఆర్ చేయని అరాచకాలు లేవని విమర్శించారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ సమావేశం జరిగింది. కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీలో ఫిర్యాదులపై 4 గంటల పాటు చర్చించారు. ఏ సమస్యను ఎలా పరిష్కరించాలనే అంశంపై పలు విధి విధానాలు రూపొందించినట్లు కమిటీ సభ్యులు వివరించారు. ప్రస్తుతం కమిటీ ముందు పలు కీలకమైన నియోజకవర్గాల ఫిర్యాదులు ఉన్నట్లు తెలుస్తోంది. తొలి ప్రాధాన్యతగా ఉమ్మడి వరంగల్ అంశాన్ని తీసుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి కొండా సురేఖ దంపతులకు వ్యతిరేకంగా పలువురు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. మరోవైపు అక్కడి ఎమ్మెల్యేలపై కొండా ఫ్యామిలీ రివర్స్ కంప్లైంట్ చేసింది. మంత్రి, ఎమ్మెల్యేలు అందులోని కీలక నాయకులు ఉండటంతో ఈ అంశాన్ని సున్నితంగా పరిష్కరించాలని కమిటీ భావిస్తోంది. ఇక సిటీలోని ఖైరతాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లోనూ గ్రూపు రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. ఇటీవల జరిగిన ఒక సమావేశంలో నియోజకవర్గ కాంగ్రెస్ నేత విజయారెడ్డి, పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యే దానం నాగేంద్ర మధ్య ఆధిపత్య పోరు కమిటీ దృష్టికి వచ్చింది. ఇక ఆసిఫాబాద్ కాంగ్రెస్ నేత రావి శ్రీనివాసుపై సైతం మంత్రి సీతక్కపై ఒక ఫిర్యాదు అందినట్లు సమాచారం. ఈ 3 అంశాలపై ఏం చేయాలనే దానిపై 28న జరగనున్న సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని కమిటీ చైర్మన్ మల్లు రవి చెప్పారు. కాంగ్రెస్ మూల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించారో వారిపై చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణ కమిటీ నిర్ణయించింది. ఇక పార్టీ ఆఫీసుల్లో నిరసన తెలియజేస్తే హుందాగా ఉండాలని క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంది. పార్టీ ఆఫీసుల్లో ఎవరికి నచ్చిన రీతిలో వారు నిరసనలు చేస్తామంటే చర్యలు తప్పవని పార్టీ హెచ్చరించింది. బనకచెర్ల పాపం ముమ్మాటికి కేసీఆర్ దేనన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బలమూరి వెంకట్. రాయలసీమ రతనాల సీమను చేస్తానని ఆనాడు కేసీఆర్ చెప్పలేదా అని ప్రశ్నించారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చెయ్యని అరాచకాలు లేవన్నారు. ఫోన్ ట్యాపింగ్ తో కుటుంబాల్లో చిచ్చు పెట్టారని విమర్శించారు. లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని ఆగం చేశారన్నారు బలమూరి వెంకట్. తెలంగాణ రాష్ట్రానికి కుటుంబ సమేతంగా మీ నాయన ఏదైతే సంబంధించి రాయలసీమని రత్నాల సీమ చేస్తా అని చెప్తే షపేట్లు కొట్టిన వీడియో ఉంది నీది. అది నిజం కాదా? తెలంగాణ రాష్ట్రానికి లేనిది ఆంధ్రప్రదేశ్ రాజు జగన్మోహన్ రెడ్డికి వాళ్ళకి లేనిది చెప్పి దీనికి పూర్తి రకంగా ఈ యొక్క దానికి ప్రారంభానికి నాంది పలకనీకి మరి ఆ రోజు కేసీఆర్ కారకుడు కాదా? గాంధీ భవన్ లో ఒకవైపు క్రమశిక్షణ కమిటీ సమావేశం జరుగుతుండగానే మలక్పేట నియోజకవర్గ నేతలు ఒకరిపై ఒకరు బాహాబాహీకి దిగారు. 2 వర్గాలుగా విడిపై విమర్శలు చేసుకున్నారు. డీసీసీ నియామకం విషయంలో 2 వర్గాల మధ్య కొద్ది రోజులుగా వార్ నడుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐతో విచారణ జరిపించాలన్నారు బీజేపీ నేతలు. బీసీలకు 42% రిజర్వేషన్లతోనే పంచాయతీ ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. మరోవైపు నిజామాబాద్ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంపీ అరవింద్తో కలిసి పసుపు బోర్డు ఆఫీసును సందర్శించారు. ఈ నెల 29న కేంద్ర హోంమంత్రి అమిత్ షా పసుపు బోర్డు ప్రారంభించనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి అప్పగించాలని మరోసారి డిమాండ్ చేశారు బీజేపీ స్టేట్ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గత సర్కార్ దుర్మార్గంగా వ్యవహరించి వ్యక్తుల ప్రైవేట్ సంభాషణలను విన్నదని ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ తో కుమ్మక్కు కాకుంటే సీబీఐకి కేసు బదలాయించాలని డిమాండ్ చేశారు కిషన్ రెడ్డి. ఒక రాజకీయ నాయకులే కాదు, వ్యాపారస్తులు, సినిమా నటులు, నటీమణులు, అదేవిధంగా అనేక మంది ప్రముఖులు, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి అన్ని రకాల బ్లాక్మెయిలింగ్ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేసింది. అందుకే మాకు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ మీద అనుమానం ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాట ప్రకారం సిబిఐకి ఇస్తుందా లేదా అనేటువంటి అనుమానంతో మాకున్నది. కాబట్టి మేము హైకోర్టుకి వెళ్ళాము.
కాబట్టి ఇప్పటికైనా కూడా మరి సిబిఐ దర్యాప్తు జరగాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. నిజామాబాద్ పసుపు రైతుల సుదీర్ఘ కలను నెరవేర్చామని అన్నారు కిషన్ రెడ్డి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలను కాదని పసుపు బోర్డు హెడ్ క్వార్టర్స్ ను నిజామాబాద్ లో ఏర్పాటు చేశామని తెలిపారు. ఎంపీ అరవింద్ కృషితోనే ప్రధాని మోదీ జిల్లాకు బోర్డును ప్రకటించారని అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పసుపు బోర్డు కార్యాలయాన్ని ఎంపీ అరవింద్ తో కలిసి సందర్శించారు. ఈ నెల 29న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆఫీసును ప్రారంభిస్తున్నారన్నారు. దీంతో ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. జాతీయ పసుపు బోర్డు పని ప్రారంభించడం కోసం మరి కార్యాలయం ప్రారంభించుకోవడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి అంశము. అది ఈ నెల 20వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారి చేతుల మీదుగా జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభించుకోవడం మరి ఈరోజు మరో 2 రోజుల్లో అది కార్యరూపం దాలుస్తా ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయబోయేటువంటి ఈ యొక్క పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవం ఎంతో ఘనంగా జరుపుకోవాలి. ఢిల్లీలో నిర్వహించిన డిపార్ట్మెంట్ ఆఫ్ అఫీషియల్ లాంగ్వేజ్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఎక్స్ ప్లాట్ఫామ్ లో పోస్టు చేశారు బండి సంజయ్. పంచాయతీ ఎన్నికలను సెప్టెంబర్ 30 లోపు నిర్వహించాలన్న హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని అన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. కాంగ్రెస్ పార్టీ హామీ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లతోనే ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లకు కిషన్ రెడ్డి ఇప్పటికే మద్దతు తెలిపారని అన్నారు. కేంద్రం 9వ షెడ్యూల్లో చేర్చడం లేదని తప్పించుకోవద్దన్నారు కృష్ణయ్య. రిజర్వేషన్లకు బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ఎప్పుడో మద్దతు ప్రకటించారు. ప్రధానమంత్రి గారు స్వయాన బీసీ ఈ స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేటటువంటి అధికారం లేదా బీసీ రిజర్వేషన్లను పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే రాజ్యాంగం ఇచ్చింది. ఏదో సుప్రీంకోర్టు, హైకోర్టు దీన్ని 50% సీలింగ్ అని చెప్పి రేపు కొట్టేస్తుందేమో అనేది ఊగారం మాత్రమే. 50% దాటింది ఎప్పుడో. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో సుప్రీంకోర్టు 60%కు పెంచింది. ఈ నెల 29న నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఎక్స్ వేదిక మీద స్వాగతం పలికారు ఎంపీ ధర్మపురి అరవింద్. డి శ్రీనివాస్ కాంస్య విగ్రహాన్ని అమిత్ షా చేతుల మీదుగా ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా స్వాగత వీడియోలను ట్వీట్ చేశారు అరవింద్. భాగ్యనగరం బోనమెత్తింది. సిటీలో బోనాల జాతర ఘనంగా మొదలైంది. లంగర్ హౌస్ లో ఘటాల ఊరేగింపుతో బోనాల పండుగ ప్రారంభమైంది. గోల్కొండ కోటలో కొలువై ఉన్న జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించారు భక్తులు. పోతురాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్లతో కోటకు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రభుత్వం తరపున మంత్రి సురేఖ బోనమెత్తారు. బోనాల ఉత్సవాలతో గోల్కొండ కోట సరికొత్త శోభను సంతరించుకుంది. గ్రేటర్లో ఆషాఢమాసం బోనాల ఉత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. ఉదయం లంగర్ హౌస్ లోని ఘటాలు, తొట్టెల ఊరేగింపుతో బోనాల జాతర షురూ అయింది. ఉదయం నుంచి గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారికి పెద్ద ఎత్తున బోనాలు సమర్పించుకున్నారు భక్తులు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి తొలబోనం సమర్పించారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. స్పీకర్ గడ్డం ప్రసాద్, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి పట్టుబట్టలు సమర్పించారు. తర్వాత అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు నేతలు. సమృద్ధిగా వర్షాలు కురవాలని, అమ్మవారి ఆశీర్వాదంతో భక్తులు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా 20 కోట్లతో ఏర్పాట్లు చేశామన్నారు. తొక్కిసలాటలు జరగకుండా పోలీసులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు మంత్రులు. ప్రభుత్వం నుంచి 20 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు ఇచ్చారండి. పోయినసారి ఏ విధంగానైతే అన్ని టెంపుల్స్ కు కూడా మేము సహాయ సహకారాలు అందించాము, ఈసారి కూడా అదే పద్ధతులు అందించడం జరిగింది. అందరి అధికారులతోటి మీటింగ్ పెట్టి ప్రతి గుడికి కూడా ఒక కమిటీ వేసి అక్కడ ఏర్పాట్లను పరిశీలించి భక్తులకు ఎక్కడ అసౌకర్యం కలగకుండా ఏ విధంగా వాళ్ళని మళ్ళీ క్షేమంగా ఇంటికి పంపాలి అని అందరికీ కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ గోల్కొండ కుమ్మర్ల బోనాల సమితి ఆధ్వర్యంలో గోల్కొండ జగదాంబిక అమ్మవారికి పెద్ద ఎత్తున బోనాలు సమర్పించారు. డప్పు చప్పుళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, శివశక్తుల పూనకాల మధ్య భారీ ఊరేగింపుగా కోటకు తరలివచ్చి బోనం సమర్పించారు మహిళలు. 521 బోనాలు అమ్మకు సమర్పించారు. అటు కుమ్మరి సంఘం తరపున కూడా బోనాలు సమర్పించారు. ఎమ్మెల్సీ విజయశాంతి ఈ వేడుకల్లో పాల్గొని అమ్మవారికి బోనం ఎత్తారు.
బోనాల ఉత్సవాలతో గోల్కొండ కోట సరికొత్త శోభను సంతరించుకుంది. పోతురాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్లతో గోల్కొండ బోనాల జాతర వైభవంగా జరుగుతుంది. జోగినీలు, మహిళా భక్తులు అమ్మవారికి చీర, శార సమర్పిస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. లోయర్ ట్యాంక్ బండ్ కనకాల కట్టమైసమ్మ గుడి దగ్గర కుమ్మర్ల తొలి బోనం వేడుకలు వైభవంగా జరిగాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని బోనాల ఊరేగింపును ప్రారంభించారు. కుమ్మర్ల మహిళలు అమ్మవారికి 501 బోనాలు సమర్పించారు. బోనాలు అంటేనే కుమ్మర్లు అని, కుమ్మరికొండలో బోనం సమర్పిస్తేనే అమ్మవారు సంతృప్తిగా స్వీకరిస్తామని తెలిపారు మంత్రి పొన్నం. హైదరాబాద్ ఆచారం, తెలంగాణ సాంప్రదాయం, నెత్తిన బోనం ఎత్తుకొని అమ్మవారికి బోనాన్ని సమర్పించడం ఇది ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయం. ఆషాఢ మాస బోనాలు ఈరోజు ప్రారంభమైనాయి. ప్రభుత్వ పరంగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఈ ఉత్సవాల్లో రాష్ట్ర నలుమూల నుంచి వచ్చేటువంటి వాళ్ళందరికీ హైదరాబాద్ ప్రజలు ఆతిథ్యం ఇచ్చి బోనాల పండుగను వేడుకగా నిర్వహించుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆకాంక్షిస్తూ ఉంది. నెల రోజుల పాటు సిటీ అంతటా బోనాల జాతర సంబురంగా జరగనుంది. అనంతాచారి ఇంటి నుంచి జగదాంబిక అమ్మవారి ఉత్సవ విగ్రహాలు గోల్కొండ కోటకు చేరుకున్నాయి. నెల రోజుల పాటు కోట మీదే అమ్మవారి విగ్రహాలు ఉండనున్నాయి. ప్రతి గురు, ఆదివారం అమ్మవారికి మొత్తం 9 పూజలు నిర్వహించనున్నారు. జూలై 24న గోల్కొండలోనే బోనాల ఉత్సవాలు ముగియనున్నాయి. అంతరిక్ష పరిశోధనలో భారత్ మరో ఘనత సాధించింది. యాక్సియం 4 మిషన్ డాకింగ్ ప్రక్రియ విజయవంతమైంది. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా సహా 4 అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి అడుగుపెట్టారు. 14 రోజులు 60కి పైగా ప్రయోగాలు చేయనున్నారు వ్యోమగాములు. Contact and soft capture complete. యాక్సియం 4 మిషన్లో భాగంగా అమెరికాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి బుధవారం మధ్యాహ్నం ఫాల్కన్ 9 రాకెట్తో శుభాంశు శుక్లా సహా 4 అంతరిక్షంలోకి వెళ్లారు. 28 గంటల ప్రయాణం తర్వాత డ్రాగన్ వ్యోమనౌక గురువారం సాయంత్రం ISS కు చేరింది. 4 గంటల టైంలో డాకింగ్ ప్రక్రియ పూర్తయింది. శుభాంశు శుక్లా టీం ISS లోకి ప్రవేశించింది. యాక్సియం 4 మిషన్లో భాగంగా 14 రోజుల పాటు రోదసీలో ఉండనుంది. అంతరిక్షంలో భారరహిత స్థితిలో 60కి పైగా ప్రయోగాలు చేయనుంది శుభాంశు శుక్లా బృందం. ఇందులో ఇస్రోకు చెందిన 7 ప్రయోగాలున్నట్లు తెలుస్తోంది. ఇవేగాక మైక్రోగ్రావిటీలో జీవ భౌతిక శాస్త్రాల అధ్యయనంపై రీసెర్చ్ చేయనుంది శుభాంశ్ టీం. మరోవైపు డాకింగ్ ప్రక్రియ సక్సెస్ పై ఆనందం వ్యక్తం చేశారు శుభాంశ్ శుక్లా కుటుంబ సభ్యులు. తన కొడుకు అంతరిక్ష ప్రయోగాలు చేయడం సంతోషం కలిగిస్తోందన్నారు శుభాంశ్ శుక్లా తండ్రి దయాల్ శుక్లా. డాకింగ్ ప్రక్రియ కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నామన్నారు శుభాంశ్ సోదరి శుచి మిశ్రా. డాకింగ్ కోసం ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థిస్తున్నామని చెప్పారు. ఇప్పుడు డాకింగ్ సక్సెస్ కావడం సంతోషంగా ఉందన్నారు.